హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్ లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్ళి నెలే కదా అయింది, పుస్తకం నెల తెప్పించోటి. పెళ్ళై నెలకి నెల తప్పడం ఏంటి? స్టూపిడ్. మరేంటో చెప్పు. కార్తిక్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ దొరికింది. ఒక్కడికి లైన్ ఉండు బాబు. పెన్ పెన్ పెన్. చెప్పు. 9126 9126 123456. 123456. అబ్బో, ఫ్యాన్సీ నెంబరే. తొందరగా వచ్చేయి. ఇక్కడ మూసేగానే వచ్చేస్తా. ఉంటా. నేనెందుకు ఫోన్ చేశానో చెప్పుకో. రేయ్, నువ్వు చేస్తున్న లేటుకి నిన్ను చంపేద్దామన్నంత చిరాకులో ఉన్నాను. సొల్లాపి పాయింట్కి రా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. రేయ్, నీ లవర్ నెంబర్ దొరికేసిందిరా. అవునా? చెప్పు. 9 9 126 126. త్వరగా చెప్పే. 126. నోట్ చేసా. నువ్వు నోటీస్ చేయలా? ఇది ఫ్యాన్సీ నెంబర్. 9126 తర్వాత 126. 9126 తర్వాత 126. 126. 126 126. నువ్వేం కన్ఫ్యూజ్ కాలేదు కదా? 126 126. ఓకే, చూసావా, ఫ్యాన్సీ నెంబర్ ఎంత ఫ్యాన్సీగా చెప్పాను. క్రియేటివిటీ. ఆల్రెడీ అది ఫ్యాన్సీ నంబర్. నీ క్రియేటివిటీ ఏముంది? పడే ఫోన్. తాగబోతున్నా. పని అయిపోయిన తర్వాత ఎవడైనా అంతేరా, నీ డాడీ సుధాకర్ రెడ్డి. టైం 12:47. పడుకుని ఉంటావు కదా, సర్లే ఇవాళకి బా పడుకో. రేపటి నుండి నీకు అప్పటి వరకు పచ్చో. పచ్చో. పక్కనే కూర్చో ప్లీజ్. ఏంటే పక్కనే కూర్చోవాలా? నువ్వు దొబ్బుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను. మూసుకొని బ్లూటూత్ లో నేను చెప్పినట్టు చెయ్యి. నేను బయట దమ్మేస్తుంటాను. ప్లీజ్ కూర్చో. కూర్చోబే. వచ్చేసింది. అబ్బో, మీ సంబర్పేట. ఇప్పుడు ఏం చేయమంటావు? చెయ్యుపురా, అది కూడా చెప్పాలా? ఓకే. ఎలా ఊపాను? చాలా బాగా ఒప్పుతున్నావు. అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు? థ్యాంక్స్ అనియా. ధోని. హాయ్. ఏంటి సడన్ గా కాఫీకి పిలిచావు? ఎనీథింగ్ స్పెషల్? ఏమో, ఇంకా మెనూ చూడలేదు. చూసి చాలా రోజులేదని చెప్పరా? అదే, చూసి చాలా రోజులైందని. కమ్ ప్లీజ్ బి సీటెడ్. కమ్ 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 కమ్. హౌ నైస్ ఆఫ్ యు. ఆమె డ్రెస్ బాగుందనరా? ఆ అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా. యా. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి డ్రెస్ బాగుందంటావా? పెద్ద క్రైమ్ రా అది. ఐఎమ్ సారీ. అంటే అమ్మాయి డ్రెస్ కాదు, అమ్మాయి డ్రెస్ లేకుండా ఇంకా బాగుండేది. ఐ మీన్, అమ్మాయి బాగాలేదు, అమ్మాయి డ్రెస్ బాగాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాగాలేదు. నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే, నేను అలాంటి కాదురా బాబు. ఆహా, నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే. ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం. ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు. అందుకే ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకున్నావు. వస్తావా? నా మాట విను. నేను జెంటిల్మెన్ ని. రాజా, యు సీ మై డ్రెస్ 50-50, నాట్ ఓన్లీ వన్ కలర్. వాట్ షీ ఇస్ డూయింగ్? ఎందుకలా కొట్టుకుంటుంది? అబ్బా, టచ్ ఇస్ సూపర్. What's wrong with you? Hey you! One sec. Hey you! Hey! Me? Where he is? Hey you! ఎంత పని చేసావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో
ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. యాక్ షిట్. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను బదలగా నిన్నిలా ఏకాంతంగా కలుసుకోవాలనే అలా చేశాను రాజా. ఒంటరిగా దొరికితే విడిచిపెట్టదే ఈ పాడు సమాజం. నో, నాకన్నా అంతకత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అదే రాజాకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చుగా వ్యాక్సింగ్. నో, నీలో ఆయిల్ లేవు. నాకు రాజా కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. నో, నువ్వు నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నన్ను విడిచిపెట్టు. అరే మతిగా నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు రా. నా చామ్ సరిపోవట్లేదు. క్యాన్ యూ హ్యాండిల్ ద హీట్? ప్లీజ్ లీవ్ మీ. నా గోల్ఫ్ కోట్. అమ్మో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ నా వల్ల కాదు. ఏంటి? ఏం లేదు, ఇక్కడంతా బాగాలేదు. మనం ఎక్కడికి వెళ్దాం. పద 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 పద. రాజా వెళ్ళిపోయావా? రే ఇక్కడ వెళ్ళిపోయావా? కూలే కదా, సేఫా? ఏ నల్లమల్ ఫారెస్ట్. ఏయ్ ఏయ్ నో నో నో. నేను కూడా ప్లీజ్ ఒకసారి. ఏ రాజా, ఏ రాజా. థ్యాంక్ యూ. బాస్, అమ్మాయి వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద గేమ్. హ్యావ్ దిస్. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? దేవుడా, గుడ్డిగా ఫాలో అవుతున్నావు కదరా. యా, అందరూ చేస్తున్నారు. నువ్వు చేస్తున్నావా ఎవరినైనా లవ్? సరిగ్గా అడుగుబే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఐ థింక్ యూర్ గెటింగ్ పర్సనల్. బట్ నీ స్ట్రైట్నెస్ నచ్చింది. వెల్ ఫ్రాంక్లీ నాకు ఈ లవ్లు, ఫిల్మీ స్టైల్లో ఐ లవ్ యూ చెప్పుకోవడాలు, ఫోన్లో గంటలు గంటలు సోది, సినిమాలు, పార్క్లు, షికార్లు, ఈ ప్రొసీజరే నాకు చిరాకు. నీకు చికెన్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. అంటే కోడిని వెంటాడి చంపి బొచ్చు పీకి కాల్చి ముక్కలు కోసుకొని వండుకొని తింటావా? యక్, హౌ సిలీ. అవన్నీ నేనెందుకు చేస్తాను? చికెన్ అంటే ఇష్టమన్నా? తినే వాళ్ళందరూ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. లవ్ చేసే వాళ్ళు కూడా నువ్వు చెప్పిన పిచ్చి ప్రొసీజర్లు ఫాలో అవ్వలేదు. కానీ నాకు అసలు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అది నా అదృష్టం. ఇందులో అదృష్టం ఏముంది? ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి ఎవరితోనో లవ్ లో పడిపోయేదాన్ని కదా. ఇప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ కలుగుద్దని ఏంటి కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, గోల్. కాన్ఫిడెంట్ గా ఉంటే రిలాక్స్ అవుతాను, గోల్ అనుకుంటే ట్రై చేస్తుంటాను. ఇప్పుడు నేనేమంటానని నీ ఫీలింగ్? ఈ చికెన్ కోసం నా మాటలు భరిస్తూ కూర్చో. ఇంకా ఉన్నావంటే ఆలోచిస్తున్నావని అర్థం. వెళ్ళిపోతుంది బాసు. వెనక్కి తిరుగుతుంది చూడరా. చూసింది. ఇప్పుడు నవ్వుతుంది చూడు. నువ్వు దేవుడా. పండగ చేసుకో రాజా. వెళ్దామా గురు? మందైపోయిందా? కాదు, బంద్ అయిపోయింది. బందా నీకిబ్బందా? హే, అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను. పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో, పోలీస్ పాట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళినా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉన్నట? అందుకే తాగుతున్నా. భయ్యా ఇప్పుడు నాకు ఎయిడ్సా? నాకు యాక్సిడెంట్ అయిందా? నువ్వు బ్లడ్ ఇచ్చావా?
కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్ హ్యావింగ్ ఫన్. ఫన్ నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళా నావే? హాయ్ ఐమ్ పాండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి. టైం బొక్క కూర్చో నేను చెప్తాను. నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు అరే నీ కాట్రే. చెప్పు ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు. అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంత కాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఓకే ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్. నేను నమ్మను. రే ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటదో లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రే నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికి ఎందుకు ఐ లవ్ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నావు? నీ బంగారం తెలియక? మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మూసుకొని ఇత్తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ చెప్పిందా? తరకాల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నటున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? బొంగులోది ఎవడు చూశాడు? నీ ఫోన్ లో అయినా వీడియోస్ ఉంటే చూపించా. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తాను. వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్. అయినా మన మగదవల గురించి మాకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అనుకుంటే ఈ పార్టీకి నీ దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేస్తుండాలి కదా. రే అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు నేను చేయలేక. బంగారాన్ని చూసానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి. ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు ఎందుకే నా జీవితంతో ఆడుతున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుపోతుంది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే. ప్రూఫ్లు తాగావా? తాగానే, నా ఇష్టం. తాగుతా బాగుతా. మోసై నన్ను మోసం చేసేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీలవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు, ఓ మధు, నీ కాట్రే నీది కాదు. నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. తాగం తాగం. ఓకే ఈ సైలెన్స్ ని నేనే బ్రేక్ చేస్తాను. బంగారం, ఐఎమ్ కార్తిక్. ఫస్ట్ మీటింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ చివరికి ఇలా. ఓకే బంగారం, రాత్రి మాట్లాడిందంతా వీడి గురించి, అందుకు సారీ, మర్చిపోదాం. కానీ యాక్చువల్ గా వీడికి సిటీ లైఫ్ అర్థం కాక
నీ ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటున్నాడు. నాది లవ్వే కదా. అది నాతో, కానీ వీడితో అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఆహా ఏం యాక్టింగ్! నీ యాక్టింగ్ నేను పడుకొని ముందున్నానని ప్లేట్ పిరాస్తావే నీ. మధు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకెంత కోపమున్నా కనీసం నా ముందు తనని వస్తే ఇవే అనకరా. సారీ బాస్. ఓకే. వాడు వే అంటే నీకేంటి నొప్పి? ఓ, బేసిక్ గా మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ మధ్య ఫ్రెండ్షిప్ లో వస్తే ఇవే అంటూ కామన్ అయిపోయింది. వే అనరా. వద్దు బాస్. మధు అను. వద్దు బాస్, నేను అన్ను. మధు, నీకు నేను చెప్తున్నాను వే అను. వే. వాడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావేంటి? ఇస్తాడే, వాడే ఇస్తాడు. లవ్ చేసావు కదా, ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వడా? నిన్ను లవ్ చేస్తే వాడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఎవరిని లవ్ చేస్తున్నావు? చిచి, అనుమానించే వాడితో లవ్ ఏంటి? రాత్రితో తాగి వాగాను, రాగానే సారీ చెప్పాను కదా. వాడు అనుమానిస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పింది వీడు అనుమానించినందుకు కాదు, నేను అనుమానించినందుకు. అసలు నువ్వెవర్రా నన్ను అనుమానించడానికి? ఓ, నువ్వెవరైనా వేసుకున్నావా? తప్పు నువ్వు చేసి కోపం వాడిని చూపిస్తావేంటి? చూపిస్తుందిరా నాలవర్. ఏం చూపించినా నాకే మరి నాకు చూపిస్తుందిగా. ఏంటిది? అదే కోపం. సర్లే, నేను మాట్లాడతా. బంగారం. షట్ అప్. ఫస్ట్ షట్ అప్. ఇంకొకసారి బంగారం అని పిలిచేవనుకో ఇత్తడైపోద్ది. మరి ఇన్నాళ్ళు అలానే పిలిపించుకున్నావు కదా. ఇన్నాళ్ళునా? ఇప్పుడు వరకు వీడు మొహం నేను చూడలేదు. అది మన అండర్స్టాండింగ్. నేను కాదన్నానా? కలవలేదు కాబట్టి చూడలేదు. ఓకే, అక్సెప్టెడ్. కనీసం నా వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదా. వాయిస్ 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 అమితాబ్ బచ్చన్ గారు, మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి. చిచ్చే, నమ్మక ద్రోహి. నీ అమ్మగారు కూడా చెడబుట్టావు కదే. చచ్చావు నువ్వు. అయ్య బాబాయ్, ఇలా తిట్టానేంటి? బంగారం, ఇండైరెక్ట్ గా మీ అమ్మగారిని తిట్టేట అనిపించిందా? ఐ డిడ్ంట్ మీన్ ఇట్స్ మీ. ఐ స్వేర్ ఆన్ యువర్ మమ్మీ. నువ్వు బాస్ని కొట్టడానికి వీల్లేదు. వాడిని కొట్టడం కాదు, నిన్ను కొట్టాలి. బంగారం, బంగారం. అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమ్ చేసా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు కదరా. ఏంట్రా ఏదో కావాలని చేసినట్టు? నా కర్మ కాకపోతే పేరెడకూడదు, కలవకూడదు అనే కండిషన్స్ పెట్టే అమ్మాయి దొరకాల ఈ రాంగ్ నంబర్ లో. రే, అసలు నువ్వు ఆ నంబర్ కరెక్ట్ గానే నోట్ చేసావు. ఓహో, రివర్స్ ఫిట్టింగా? పలా చెప్పరా 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 నీ అయ్యా. తప్పు నువ్వు చేసేసి హెల్ప్ చేసేవాడి మీద నెట్టడం కాదురా. చచ్చా. రే, నాకు ఇంకో హెల్ప్ చేయాలరా. ఏంటిది? నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అండి, మా వాడు తప్పు అయిపోయింది, మా వాడిని క్షమించండి అని చెప్తావు అనుకున్నావా? అవునరా. ఠాకూర్ జాన్ జాయ్ పర్వచన్న జాయ్. సచ్చినా చెప్పనంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలరా? ఫేస్ చూడకుండా లవ్ చేసినప్పుడు ఉండాలరా ఈ బుద్ధి. ఎప్పుడు ఎవరి ఎమోషన్స్ తో ఆడుకోలేదు. ఏంటో 1 to 6 అంటే ఏదో ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నాను, కానీ ఇలా తలరాతని మార్చే నంబర్కి దొరికిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 to 6 ఫ్యాన్సీ నెంబరా? ఆ రోజు నేను తాగేసి ఏం చెప్పానో వీడు ఏం రాసుకున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. హాయ్ కార్తీక్, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది అలా ఉన్నా? అయ్యి బాబోయ్, నా వల్ల ఇంత పులిహారైపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఇప్పుడు ఆడికి తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర కత్తి దొరికినట్టు అయిపోద్ది నా బతుకు. అమ్మో, నా సెల్లో కూడా మార్చేస్తాను. ఫోన్ ఎక్కడ? రే, నా ఫోన్. ఫోనా? ఎవరు ఫోన్? ఇదిగోరా నీ ఫోను, ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటావు. అవును, ఆ రోజు ఏ నెంబర్ ఫిక్స్ చేసావు నువ్వు? నీ సెల్లో నా సెల్లో ఒకటే నెంబరా? ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగో నీ ఫోన్ లో నా ఫోన్ లో సేమ్ నెంబర్. చూడు చూడు. రాంగ్ నెంబర్ కాదే, ఇదిగో ఆ రోజు స్వయంగా నేనే నోట్ చేశాను చూడు.
ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? రాంగ్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఇలా చేయడే వీడు. అదే చేశాడు. ఇదే ఒరిజినల్ నంబర్. ఆ, అవునా? ఆ, సరే నువ్వు కీలోకి వెళ్ళి వేడిగా కిచెన్ తీసుకురా పో. కావాలంటే చూడు, తన మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్ ఇగో. ఇదేంటి, నీ సెల్లో వేరే నెంబర్ ఉంది? సేమ్ నెంబర్, నువ్వు కూడా అదే నోట్ చేసుకో. నీ ఫేసు ఆ రోజు నువ్వు కరెక్ట్ గా నోట్ చేసావో లేదని నీ సెల్ చెక్ చేశాను తెలుసా? నానా అమ్మా ఆ, ఆ, చ, 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 చ. ఏంటి గట్టిగా వినపడట్లేదు? గట్టి చెప్పు. ఆ, చిన్న పొరపాటు అయిపోయింది. బెల్ట్ కూడా చిన్నదేరా. కొడతావా? అర్రే ఎలా గెస్ట్ చేసావు? దెబ్బ తగ్గుతుందేమోరా. ఛ, నేను నమ్మనుగా. పోనీ నీ బదులు నేను వెళ్ళి అమ్మాయి దగ్గర సారీ చెప్పానా? పాపం మంచిదిరా, అవును. క్షమించేస్తుంది. ఆ, కానీ తమరు చేసిన ఎర్రిప్పు క్రియేటివిటీకి శిక్షించేది ఎవరు? అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు రా. కొన్నిటికి నేను కూడా ఉన్నాను రా. నంబర్ కరెక్ట్ గా అనుకుంటా. ఫ్రాన్సీ నంబరా? ఫ్రాన్సీ నంబరా? క్రియేటివిటీ. అయిపోయింది కదా మీది. ఏం అవ్వలేదు. అయినా నువ్వు సాటిస్ఫై సరిపోతున్నా? నేనే ఒకర్లేదు సాటిస్ఫై. ఛీ, రఫ్ హ్యాండ్లింగ్. అమ్మని వీడేంటి దారికటంగా? ఛా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళను? వీడికి కాని దొరికానంటే ఊరుకుక్కని ఊరించినట్టే. వావ్, కండల కాంతారావు. వీడి కండలు ఎలా ఉన్నాయంటే పిండి చేస్తాడు. ఎందుకేనా ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నిజంగానే కోపంతో అవాయిడ్ చేస్తున్నావా లేక ఆ కార్తీక్ గడి పడిపోయావా? చెప్పవే, చెప్పు. అమ్మో, వినపడిపోయింది. ఏంటి అలా జరిగింది? అమ్మ నారస్కి రాజా, ఆ రోజు మొహం చాటేసి ఈ రోజు నేను చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు? దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి ఆ కార్తికాడా? చెప్తా ఉండు. దొరకనుగా. జర జర బాకే విషంలా జర జర పై పై కిరారా జర జర నీకై మసంకానా జర జర తూగే నిశాలా జర జర నన్ను దూకనీరా జర జర నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసల అమ్మా, అబ్బా, అయ్ బాబోయ్, ఎవరు లేనండి? బట్టల షాపులో కూడా తెయ్యాలంటే నా రాజా. కార్తిక్ ఏంటి నానే తప్పించుకుంటున్నాడు? ఇదేది? వీళ్ళిద్దరేంటి నానే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ రైటా? వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ అన్నట్టుగా పట్టేస్తా. కార్తీక్, అమ్మ రాజా, దొరకనుగా దొరకనుగా. కార్తీక్ దొరికావరా? బతికిపోయినరా బాబు. అయ్యో బాబోయ్, వచ్చేస్తాడు. రాజా, కార్తీక్ అయిపోయావరా? ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటి అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తీక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తీక్ కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా చూసావా, నీ మనసులో ఆలోచన లేనప్పుడు ఇక మాట ఎలా వస్తుంది? అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తీక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తీక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తా నీ పని. రే కార్తీక్, రారా బయటికి. నువ్వు రారా లోపలికి.
అమ్మా ఇదేంటి అమ్మా వీడున్నాడేంటి అమ్మా వీడు కాదు ఇది. ఆ కార్తిక్ గడేడి హే రాజా, అందరాజా. రేయ్ అంతలోనే ఇంత చేసేవంటే ఇంకొంతుంటే ఎంత అయ్యేదో. రాజా నీ బట్టలు కావాలంటే నువ్వు లోపలికి రావాలి రావాలి రావాలి. బట్టల గురించి బట్టల షాప్ లో బెదిరిస్తావట్రా వంత కొంట. నువ్వు వస్తావని నాకు తెలుసులే రాజా. రేయ్ ఆ ప్యాంట్ లో నా పర్సు ఉందిరా. కావాలంటే లోపలికి రా, మొత్తం ఇచ్చేస్తా. రేయ్ 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 నన్ను తగులుకున్నావేట్రా.